Hello everyone, welcome to our channel Uttam's Academy. First question chuddam. Of the three given equations, the first two are solved on the basis of a certain system. Find the correct answer for the unsolved third equation on the same basis. So ikkada three equations istunnaru. First two equations aneti oka logic tho relate ayi untadi. Aa logic kanukunna tarvata third equation ki em answer vastundo manam kanukovali. First వీటి మధ్య లాజిక్ ఏముందో ఫైండ్ అవుట్ చేద్దాం. 32 into 34 అంటే 96 ఇచ్చారు. నార్మల్గా 32ని 34ని మల్టిప్లై చేస్తే 96 అనే వాల్యూ వస్తుందా? రాదు కదా. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ నెంబర్స్లో ఉండే ఫస్ట్ డిజిట్స్ ఏంటి? 3 కదా. 3 into 3 చేస్తే వాల్యూ ఎంత? 9. నెక్స్ట్ సెకండ్ డిజిట్స్ యొక్క సమ్ తీసుకుందాం. 2 4 కదా సెకండ్ డిజిట్స్. 2 + 4 ఎంత? 6. సో ఫస్ట్ డిజిట్స్ యొక్క మల్టిప్లికేషన్ తీసుకుంటున్నాం, సెకండ్ డిజిట్స్ యొక్క సమ్ తీసుకుంటున్నాం. అప్పుడు వాల్యూ ఎంత వచ్చింది? 9 6. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నెంబర్ కూడా 96 కదా. సో సేమ్ లాజిక్ ఈ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేద్దాం. 25 14 = 29 ఇచ్చారు. ఫస్ట్ డిజిట్స్ ఏంటి? 2 1 కదా. ఫస్ట్ డిజిట్స్కి మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 1 అంటే 2. సెకండ్ డిజిట్స్కి సమ్ చేయాలి కదా. 5 4 5 + 4 అంటే వాల్యూ ఎంత? 9. సో 29 వస్తుంది సేమ్ లాజిక్ని అప్లై చేస్తే. ఇక్కడ ఉండే నెంబర్ ఏంటి? 29 కదా. సో టూ ఈక్వేషన్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి సేమ్ లాజిక్ని థర్డ్ ఈక్వేషన్ పైన కూడా అప్లై చేద్దాం. 18 into 51 ఫస్ట్ డిజిట్స్కి మల్టిప్లికేషన్ అప్లై చేయాలి కదా. 1 into 5 అంటే 5. సెకండ్ డిజిట్స్కి అడిషన్ అప్లై చేయాలి. 8 + 1 అంటే 9. సో 18 into 51కి వాల్యూ ఎంత వచ్చింది? 59. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If multiplication means subtraction, hash means plus, at the rate of means equals to, dollar means division, ampersand means multiplication, then which of the following equation is true? సో ఇక్కడ ఉండే సింబల్స్ ప్లేస్లో ఇవి ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఇస్తుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చూద్దాం. 81 into 4 ampersand 3 at the rate of 8 $1 5 ampersand 7. ఈ సింబల్స్ ప్లేస్లో వీటిని ప్లేస్ చేద్దాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ కదా. మల్టిప్లికేషన్ అంటే ఏం తీసుకోవాలి? మైనస్ తీసుకోవాలి. 81 - 4 ampersand అంటే మల్టిప్లికేషన్ తీసుకోవాలి. at the rate of ప్లేస్లో ఏం ప్లేస్ చేయాలి? ఈక్వల్స్ టు ప్లేస్ చేయాలి. డాలర్ అంటే డివిజన్ తీసుకోవాలి. 15. ampersand అంటే మల్టిప్లికేషన్ కదా. సో ఇప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 18 - 4 ఎంత? 77 into 3 = ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా డివిజన్ పర్ఫామ్ చేయాలి కదా. 8/15 into 7. 7 1s 7 11s. సో 11 3s ఎంత? 33 = 8/15 వస్తుంది. 33కి 8/15 అనే వాల్యూ ఈక్వల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. 81 into 4 ampersand 3 at the rate of 4 hash 16 into 3 అన్నమాట. మల్టిప్లికేషన్ అంటే ఏం తీసుకోవాలి? మైనస్ని తీసుకోవాలి. ampersand అంటే మల్టిప్లికేషన్ తీసుకోవాలి కదా. at the rate of అంటే ఈక్వల్స్, హ్యాష్ ప్లేస్లో అడిషన్ని తీసుకోవాలి. మల్టిప్లికేషన్ అంటే మైనస్. సో ఇక్కడ కూడా చూడండి, 81 - 4 అంటే 77 into 3 = 16 - 3 ఎంత? 13 కదా. 13 + 4 ఎంత? 17. 77కి 3తో మల్టిప్లికేషన్ చేస్తే 17 అనే వాల్యూ వస్తుందా? రాదు కదా. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అనమాట. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. చూడండి, 6 hash 2 $2 at the rate of 2 ampersand 8. సో ఇప్పుడు హ్యాష్ అంటే ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి కదా. డాలర్ ప్లేస్లో డివిజన్, at the rate of అంటే ఈక్వల్స్, ampersand అంటే మల్టిప్లికేషన్ అంటే మైనస్ తీసుకోవాలి. 6 + 2 ఎంత? 8 /2 = 2 8 16 - 1. 8 / 2 అంటే 4. 16 - 1 ఎంత? 15. సో 4 = 15 వచ్చింది. ఇది కూడా కరెక్ట్గా వచ్చిందా? రాలేదు కదా.
సో థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా మిగిలింది ఏంటి, ఫోర్త్ ఆప్షనే కాబట్టి అదే కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 15 into 4 ampersand 3 at the rate of $60 to hash 3 ఇచ్చారు. ఫస్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి కదా. యాంపర్సెంట్ ప్లేస్లో మల్టిప్లికేషన్ తీసుకోవాలి, అట్ ద రేట్ ఆఫ్ అంటే ఈక్వల్స్, డాలర్ ప్లేస్లో డివిజన్ని తీసుకోవాలి, హ్యాష్ ప్లేస్లో అడిషన్ని తీసుకోవాలి. 15 - 4 ఎంత, 11 into 3 అంటే 33 కదా, ఈక్వల్స్ టు 60 divided by 2 అంటే 30. 30 + 3 అంటే వాల్యూ ఎంత, 33. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వాల్యూస్ సేమ్గా వచ్చాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ యూ రైట్ 5.26 hours ఇన్ అవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్. 5.26 hoursని అవర్స్, మినిట్స్, సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంట. 5.26 సో 5 hours కదా, ఈ 0.26 hoursని మినిట్స్, సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 0.26ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో మల్టిప్లై చేయాలి కదా. 26/100గా రాసుకోవచ్చు కదా 0.26 అంటే, ఇంటూ 60. 0 0 2 5s 2 3s 26 3s ఎంత, 78. 78ని 5తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 15.6 కదా. సో 15 minutes 0.6 minutes కదా. 0.6 minutesని సెకండ్స్లో కన్వర్ట్ చేద్దాం. 0.6 minutesని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 60తో మల్టిప్లై చేయాలి కదా. 6/10 into 60. 0 0 క్యాన్సల్, 6 6 ఎంత, 36. సో 5 hours 15 minutes 36 seconds. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the option that is related to the fourth number in the same way as the first number is related to the second number. సో సెకండ్ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకొని ఫోర్త్ నెంబర్ అనేది థర్డ్ నెంబర్తో రిలేట్ అయి ఉంటుంది కదా. లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ 26 3 ఇస్తున్నారు కదా. 3 cube అంటే వాల్యూ ఎంత, 27. 27కి -1 అప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 26. సో ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి, 26ఏ కదా. సేమ్ లాజిక్ని ఇక్కడ కూడా అప్లై చేద్దాం. 4 cube అంటే 64. 64కి -1 అప్లై చేస్తే 63. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ ఉండాలి, 63. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in maths a student got 16% more marks in the second term than in the first term. If he got 87 marks in the second term, what were his marks in the first term? సో ఒక స్టూడెంట్కి ఫస్ట్ టర్మ్లో కంటే సెకండ్ టర్మ్లో 16% మోర్ మార్క్స్ వచ్చాయంట. అదే స్టూడెంట్కి 87 మార్క్స్ వచ్చాయంట సెకండ్ టర్మ్లో. సో సెకండ్ టర్మ్లో 87 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ టర్మ్లో కంటే సెకండ్ టర్మ్లో 16% మోర్ మార్క్స్ వస్తున్నాయి కదా. ఫస్ట్ టర్మ్లో 100% అనుకుంటే 16% మోర్ అంటే 16ని యాడ్ చేయాలి కదా, అంటే 116% సెకండ్ టర్మ్లో వస్తుంది. సో 116% అంటే బై 100 తీసుకోవాలి, ఈక్వల్స్ టు సెకండ్ టర్మ్లో వచ్చిన మార్క్స్ కదా. సెకండ్ టర్మ్లో ఎన్ని వచ్చాయి, 87, ఈక్వల్స్ టు 116/100. ఎక్స్ ఈక్వల్స్ టు 87 into 100/116 అవుతుంది కదా. 2 5s 8s 50s 2 9 25 29 1s 29 3s కదా. 25 into 3 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 75. సో ఫస్ట్ టర్మ్లో ఆ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 75 మార్క్స్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ ఈజ్ ఓల్డర్ దెన్ శశి బట్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ కవిత. కవిత ఈజ్ ఓల్డర్ దెన్ బోత్ శశి అండ్ అశోక్. అశోక్ ఈజ్ యంగర్ దెన్ శశి బట్ ఓల్డర్ దెన్ మోనికా. హూ ఈజ్ ద యంగెస్ట్ అమాంగ్ దెమ్ అని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు, రాహుల్ ఈజ్ ఓల్డర్ దెన్ శశి. శశి కంటే రాహుల్ పెద్దవాడంట. నెక్స్ట్ బట్ అంటే ఎవరిని తీసుకోవాలి, ఫస్ట్ పర్సన్ కదా, అంటే రాహుల్. రాహుల్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ కవిత. రాహుల్ అనే వ్యక్తి కవిత కంటే పెద్దవాడు కాదంట. రివర్స్లో తీసుకుంటే కవిత అనే అమ్మాయి రాహుల్ కంటే పెద్ద కదా. సో రాహుల్ ఇక్కడ ఉంటే రాహుల్ కంటే పెద్ద ఎవరు, కవిత. కవిత ఈజ్ ఓల్డర్ దెన్ బోత్ శశి అండ్ అశోక్. కవిత అనే అమ్మాయి
శశి కంటే అశోక్ కంటే పెద్ద అంట. నెక్స్ట్ అశోక్ ఈజ్ యంగర్ దెన్ శశి. అశోక్ అనే వ్యక్తి శశి కంటే చిన్నవాడు అని ఇస్తున్నాడు. అప్పుడు రివర్స్లో తీసుకుంటే శశి అనే వ్యక్తి అశోక్ కంటే పెద్దవాడు కదా, సో ఇలా తీసుకోవాలి. బట్ అంటే ఎవరిని తీసుకోవాలి? అశోక్ని కదా. అశోక్ ఓల్డర్ దెన్ మోనికా. అశోక్ అనే వ్యక్తి మోనికా కంటే ఓల్డర్ అంట, అంటే పెద్దవాడు. సో శశి ఎవరికంటే పెద్ద? అశోక్ కంటే పెద్ద కదా. శశి తర్వాత అశోక్, అశోక్ తర్వాత మోనికా. సో ఇలా ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? హూ ఈజ్ ద యంగెస్ట్ అమాంగ్ దెమ్? వీళ్ళందరిలో యంగెస్ట్ ఎవరు? మోనికా కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ 3 ప్యాటర్న్స్ ఇస్తున్నారు కదా. ఈ 3 ప్యాటర్న్స్లో ఉండే నెంబర్స్ అన్నీ ఒక లాజిక్తో రిలేట్ అయి ఉంటాయి. లాజిక్ కనుక్కున్న తర్వాత ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, 12, 7, 10, 5, మిడిల్లో 10 అనేది ఇచ్చారు. ఇక్కడ 12 - 7 అంటే వాల్యూ ఎంత? 5 కదా. 10 - 5 అంటే 5. సో 5 + 5 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 10. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఎంత? 10 కదా. సేమ్ లాజిక్ ఈ ప్యాటర్న్ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 11 - 8 అంటే 3, 16 - 4 అంటే వాల్యూ 12, 12 + 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 15. సో ఇక్కడ మిడిల్ వాల్యూ కూడా 15 కదా. 2 ప్యాటర్న్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని ఈ ప్యాటర్న్ పైన కూడా అప్లై చేద్దాం. 9 - 6 అంటే 3, 15 - 5 అంటే 10, 3 + 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 13. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 13 అనే వాల్యూ ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 100 copies of a book of 15 sheets require 26 reams of paper, then how many reams of paper is required for 750 copies of a book of 13 sheets అని ఇస్తున్నారు. ఒక బుక్లో 15 షీట్స్కి 100 కాపీస్ కోసం 26 reams ఆఫ్ పేపర్ని యూజ్ చేశారంట. 15 షీట్స్కి 100 కాపీస్కి 26 reams ఆఫ్ పేపర్ని యూజ్ చేశారు. సేమ్ అలానే 750 కాపీస్ ఎన్ని షీట్స్కి? 13 షీట్స్కి. 13 షీట్స్కి 750 కాపీస్ని చేయడానికి ఎన్ని రీమ్స్ ఆఫ్ పేపర్ యూజ్ అవుతాయో మనం కనుక్కోవాలి. 13 షీట్స్కి 750 కాపీస్కి ఎన్ని రీమ్స్ ఆఫ్ పేపర్ అంటే ఇలా తీసుకోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 15 × 100 అంటే 1500 ఇంటూ x ఈక్వల్స్ టు 26 × 13 ఇంటూ 750. సో ఇప్పుడు 0 0 క్యాన్సల్, 75 1 75 2s, 2 1s 2 13s కదా. 13 × 13 అంటే x ఈక్వల్స్ టు 169. సో 169 reams ఆఫ్ పేపర్ అనేది యూజ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1391 సో దట్ ద రిమైండర్ వెన్ డివైడెడ్ బై 7, 9, 11 విల్ లీవ్ ఇన్ ఈచ్ కేస్ ద సేమ్ రిమైండర్ 3 అని ఇస్తున్నారు. 1391 నుండి ఏ లీస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే 7, 9, 11తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుందో మనం కనుక్కోవాలి. ఫస్ట్ 7కి 9కి 11కి ఎల్సిఎం తీసుకుంటే వాల్యూ ఎంత వస్తుంది? 693 కదా. 693కి 1391కి డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి 693ని 2తో మల్టిప్లై చేద్దాం. వాల్యూ ఎంత వస్తుంది? 1386 వస్తుంది. ఈ 1386 అనే నెంబర్ 7, 9, 11తో పర్ఫెక్ట్గా డివైడ్ అవుతాయి కదా. కానీ మనకేం కావాలి? రిమైండర్ 3 కావాలి. సో దీనికి 3ని యాడ్ చేస్తే 1389 వస్తుంది. సో 7, 9, 11తో 1389ని డివైడ్ చేసినప్పుడు 1386 వరకు పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 3 అనే రిమైండర్ వస్తుంది కదా. వాళ్ళు మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 1391. ఇక్కడ ఉండే నెంబర్ 1389 కదా. సో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1391 నుండి 1389 అనే నెంబర్ వస్తుంది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 2ని 1391 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 1389 వస్తుంది. ఈ 1389ని 7, 9, 11తో డివైడ్ చేసినప్పుడు 3 అనే రిమైండర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నెంబర్ పెయిర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అయి ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అదేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 19, 25,
23, 29, 3, 5, 13, 17 ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 19 అనేది ప్రైమ్ నెంబర్, 25 అనేది ప్రైమ్ నెంబరా? కాదు కదా, అది ఆడ్ నెంబర్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 23, 29. 23, 29 రెండు ప్రైమ్ నెంబర్సే కదా. థర్డ్ ఆప్షన్లో కూడా 3, 5 రెండు ప్రైమ్ నెంబర్సే. ఫోర్త్ ఆప్షన్లో కూడా 13, 17 రెండు ప్రైమ్ నెంబర్సే కదా. సో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో 2 నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్సే. ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 19 అనేది ప్రైమ్ నెంబర్, 25 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో డిఫరెంట్గా ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. A question and 3 statements labeled 1, 2 and 3 are given. You have to decide which statement is or are sufficient to the answer. So ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏవి సఫిషియెంట్గా ఉంటాయో మనం కనుక్కోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, హూ ఈజ్ షార్టెస్ట్ అమాంగ్ ఏ, బి, సి అండ్ డి అని ఇస్తున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, ఏ ఈజ్ టాలర్ దెన్ ఈ కదా. ఈ కంటే ఏ అనే వ్యక్తి టాలర్ అని ఇస్తున్నాడు. బట్ అంటే ఎవరిని తీసుకోవాలి, ఫస్ట్ పర్సన్ని తీసుకోవాలి. ఏ షార్టర్ దెన్ డి, ఏ అనే వ్యక్తి డి కంటే షార్టర్ అంటే రివర్స్లో తీసుకుంటే డి అనే వ్యక్తి ఏ కంటే టాలర్ కదా, డి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, బి షార్టర్ దెన్ సి ఇస్తున్నారు. సి కంటే బి అనే వ్యక్తి షార్టర్ అంటే రివర్స్లో తీసుకుంటే బి కంటే సి అనే వ్యక్తి టాలర్ కదా. సో సెకండ్ స్టేట్మెంట్లో సి టాలర్ దెన్ బి. బట్ అంటే ఎవరిని తీసుకోవాలి, బి అనే పర్సన్ని. బి టాలర్ దెన్ ఈ కంటే టాలర్ ఎవరు, బి. సో ఇలా తీసుకోవాలి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, డి ఈజ్ టాలర్ దెన్ సి. సి కంటే టాలర్ ఎవరు, డి. అండ్ ఏ ఈజ్ టాలర్ దెన్ బి. బి కంటే టాలర్ ఏ అని ఇస్తున్నారు. సో ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు, ఏ కంటే డి అనే పర్సన్ టాలర్ అని చెప్తున్నారు. ఏ తర్వాత ఈ అనే పర్సన్ టాలర్ అని చెప్తున్నారు. కానీ ఈ కంటే టాలర్ ఎవరున్నారు, బి. బి కంటే టాలర్ సి ఉన్నారు కదా. ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్లో పాయింట్ చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ తర్వాత బి రావాలి కదా. సి తర్వాత బి, బి ఈ కంటే గ్రేటర్ కాబట్టి బి తర్వాత ఈ. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది ఇలా కంప్లీట్ అయింది. ఇక్కడ కూడా ఈ పాయింట్ చూడండి, డి గ్రేటర్ దెన్ సి, సి కంటే గ్రేటర్ డి, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది కదా. సో మనకి ఈ 3 స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి కదా మనం అరేంజ్మెంట్ చేయడానికి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, హూ ఈజ్ షార్టెస్ట్ అమాంగ్ ఏబిసిడిఈ. ఈ 5 పర్సన్స్లో షార్టెస్ట్ ఎవరు, ఈ అనే పర్సన్ కదా. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఈ 3 స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి కదా. సో స్టేట్మెంట్ 1, 2 and 3 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అని ఆన్సర్ ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇఫ్ హోటల్ ఈజ్ రిటన్ యాజ్ 30, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో హోటల్ అనేది 30గా రాయబడింది. హౌ విల్ లేట్ బి రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్. సో ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో హోటల్ అనేది 30కి ఈక్వల్ అయితే సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకొని లేట్కి ఏం వాల్యూ వస్తుందో మనం చెప్పాలి. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం చూడండి. లెటర్స్కి 8, 15, 20, 5, 12 ఇవన్నీ యాడ్ చేస్తే 8 + 15 + 20 + 5 + 12 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 60 కదా. 60కి 2తో డివైడ్ చేస్తే 30. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, 13 కదా. సో ఈ లెటర్స్ యొక్క వాల్యూస్ని అన్నీ యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే 30 వస్తుంది. ఆ 30ని వాళ్ళు ఇచ్చిన కోడ్ కూడా కదా. సేమ్ లాజిక్ని లేట్ పైన కూడా అప్లై చేద్దాం. 12, 1, 25. 12 + 1 13, 13 + 20 33, 33 + 5 38. 38కి 2తో డివైడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 19. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ క్లాసెస్. సో ఈ క్లాసెస్ అన్నిటికీ ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో మనం కనుక్కోవాలి. క్లాసెస్ ఏమి ఇస్తున్నారు, మమ్మల్స్, టైగర్స్, కౌస్ ఇస్తున్నారు. టైగర్స్, కౌస్ రెండు ఏంటి, మమ్మల్సే కదా. సో ఆ 3 క్లాసెస్కి డయాగ్రామ్ ఎలా ఫామ్ అవుతుంది, ఫస్ట్ మమ్మల్స్ తీసుకుంటే మమ్మల్స్లో టైగర్స్ ఉంటుంది, అలానే కౌస్ అన్నీ కూడా మమ్మల్సే కదా. సో ఆ 3 క్లాసెస్కి వెన్ డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది. సో సేమ్ డయాగ్రామ్ ఎక్కడుంది, థర్డ్ వన్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు, లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. సిరీస్ ఏమి ఇస్తున్నారు, 1 2 6 24 120 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్స్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనే లాజికే ఉంటుంది. 1కి 2తో మల్టిప్లై చేస్తే 2 వస్తుంది, 2కి 3తో మల్టిప్లై చేస్తే 6, 6కి 4తో మల్టిప్లై చేస్తే 24, 24కి 5తో మల్టిప్లై చేస్తే 120 వస్తుంది కదా. సో 2 3 4 5 అనేటి మల్టిప్లై చేసుకుంటూ నెక్స్ట్ నెంబర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. 5 తర్వాత ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 6తో కదా. 120ని 6తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 720. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో సేమ్ అదే లాజిక్ బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏం ఇస్తున్నారు, 2 పెయిర్ ఇస్తున్నారు. 2ని మనం ఎలా పిలుస్తాం, పెయిర్ అని కూడా పిలుస్తాం కదా, పెయిర్ అంటే 2 అని కదా. సేమ్ అలానే 3కి మనం ఎలా చెప్పచ్చు, ట్రియో అని చెప్పచ్చు కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ కూడా సిరీస్ ఇస్తున్నారు, లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. -4 -3 -1 2 6 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. నెంబర్స్ అనేవి స్లోగానే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అడిషన్ ఉండొచ్చు, చెక్ చేద్దాం. -4కి +1ని యాడ్ చేస్తే -3 వస్తుంది కదా. -3కి +2ని యాడ్ చేస్తే -1, -1కి +3ని యాడ్ చేస్తే 2, 2కి +4ని యాడ్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ చూడండి మనం ఏం యాడ్ చేస్తున్నాం, 1 2 3 4ని యాడ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, 5ని యాడ్ చేయాలి కదా. 6కి 5ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది, 11. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అరుణ్ ర్యాంక్స్ 27th in the class. Vijay is 7 ranks ahead of Arun. Vijay's rank from the last is 36th. How many students are there in the class? సో ఒక క్లాస్లో అరుణ్ యొక్క ర్యాంక్ ఎంత, 27th అని ఇస్తున్నారు. సో అరుణ్ యొక్క ర్యాంక్ 27th అని ఇస్తున్నారు. విజయ్ ఈ 7 ranks ahead of అరుణ్. అరుణ్ కంటే విజయ్ 7 ranks ahead అంటే 7 ranks ముందు ఉన్నట్లే కదా. సో 7 ranks ముందు తీసుకుంటే ఇక్కడ విజయ్ ఉంటాడు. ర్యాంక్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అరుణ్ కంటే విజయ్ ముందు ఉన్నాడు అంటే 27కి -7 అప్లై చేయాలి కదా. 27 - 7 అంటే 20. సో విజయ్ యొక్క ర్యాంక్ ఎంత, 20. విజయ్స్ ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్ ఈజ్ 36. సో లాస్ట్ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు విజయ్ యొక్క ర్యాంక్ ఎంత అంట, 36th. అంటే 36th పొజిషన్లో ఉన్నాడు కదా రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు. లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకున్నప్పుడు 20th పొజిషన్లో ఉన్నాడు, రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు 36th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు మనం టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కనుక్కోవచ్చు కదా. ఫార్ములా ఏంటి, టోటల్ ఈక్వల్స్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటే విజయ్ యొక్క పొజిషన్ ఎంత, 20. రైట్ నుంచి కౌంట్ చేసినప్పుడు విజయ్ యొక్క పొజిషన్ ఎంత, 36 -1. 20 + 36 - 1 అంటే 35, 55. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, 55. సో ఆప్షన్ 4 is our correct answer. Next question, 3 different positions of the same dice figures 1 2 3 are shown. Which digit is on the face opposite to the one having 5? సో ఇక్కడ 3 figures ఇస్తున్నారు. ఆ ఫిగర్స్లో 5కి ఆపోజిట్ ఏ నెంబర్ ఉందో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 5 ఇక్కడ ఉంది కదా, 5కి అడ్జసెంట్గా 3 2 ఉన్నాయి. సో అడ్జసెంట్ సైడ్స్లో ఉన్నాయంటే అవి ఆపోజిట్ అవుతాయా, కావు కదా. సో 5కి 3 2 ఆపోజిట్ అవ్వవు. అలానే 5కి 6 1 కూడా అడ్జసెంట్లో ఉన్నాయి కదా. సో 5కి 6 1 కూడా ఆపోజిట్ అవ్వవు. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే 5 పక్కన 6 ఉంది, 6 పక్కన ఏముంది, 4 ఉంది కదా. 1 అనేది 5కి ఆపోజిట్ కాదు, 6 కూడా ఆపోజిట్ కాదు. సో 6 పక్కన 4 ఉందంటే 5కి ఆపోజిట్లో ఎవరు ఉన్నట్లు, 4 ఉన్నట్లు కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, read the given instructions carefully and answer the question that follows. 8 people A, B, C, D, E, F, G, H are sitting around a table facing each other. So 8 people రౌండ్ టేబుల్లో కూర్చున్నారంట సెంటర్కి ఫేస్ చేస్తూ. సో
ఆల్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే సెంటర్కి ఫేస్ చేస్తున్నట్లే కదా. ఏ ఈజ్ బిట్వీన్ ఈ అండ్ జీ. ఏ అనే పర్సన్ ఈకి జీకి మధ్యలో ఉన్నాడంట. సో వాళ్ళ ముగ్గురిది అరేంజ్మెంట్ ఇలా అయినా ఉండొచ్చు, లేకుంటే జిఏఈ ఇలా అయినా అరేంజ్మెంట్ ఉండొచ్చు కదా, కరెక్ట్గా తెలియదు కాబట్టి పక్కన రాసుకుందాం. వేరాజ్ జీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ రైట్లో ఎవరున్నారు? జీ. ఎఫ్ని ఇక్కడ తీసుకుంటే ఎఫ్కి సెకండ్ రైట్ అంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఇక్కడ జీ కూర్చుంటున్నారంట. నెక్స్ట్ హెచ్ ఈస్ బిట్వీన్ డి అండ్ బి. హెచ్ అనే వ్యక్తి డికి బికి మధ్యలో ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురిది కూడా అరేంజ్మెంట్ ఇలా అయినా తీసుకోవచ్చు, బిహెచ్డి అయినా తీసుకోవచ్చు కదా. అండ్ అంటే ఏమైనా తీసుకోవాలి? ఫస్ట్ పర్సన్ అంటే హెచ్. హెచ్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో హెచ్ ఉన్నాడు, ఎఫ్ ఇక్కడ ఉన్నాడు. సెకండ్ లెఫ్ట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ హెచ్. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఏ అండ్ బి ఇద్దరు ఆపోజిట్లో కూర్చుంటున్నారు. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని కూడా అరేంజ్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈకి జీకి మధ్యలో ఏ అనే పర్సన్ ఉండాలి. జీ ఇక్కడ ఉంది, ఏ అనే పర్సన్ ఇక్కడ ప్లేస్ చేస్తే ఇక్కడ ఎవరు రావాలి? ఈ రావాలి కదా. సో ఇక్కడ రాయలేం కాబట్టి ఏని ఇక్కడ ప్లేస్ చేయాలి, అప్పుడు ఈ అనే పర్సన్ ఇక్కడ ఉంటాడు. ఈ పాయింట్ అనేది అరేంజ్ అయిపోయింది. ఏకి ఆపోజిట్లో ఎవరు ఉండాలి? బి అనే పర్సన్ ఉండాలి. ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడంటే ఆపోజిట్ అంటే ఈ ప్లేస్ కదా, ఇక్కడ బి ఉండాలి. బీకి డీకి మధ్యలో హెచ్ ఉండాలంటే బి ఇక్కడ ఉన్నాడు, డీని ఇక్కడ ప్లేస్ చేస్తే బీకి డీకి మధ్యలో ఎవరు ఉంటారు? హెచ్ అనే పర్సన్ ఉంటారు కదా. ఇంకా మిగిలింది ఎవరు? సి. సో సిని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇలా ఈ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బికి మధ్యలో ఎంతమంది పర్సన్స్ కూర్చున్నారో కనుక్కోవాలి. రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా 3 మెంబర్సే వస్తారు, లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసినా కూడా 3 మెంబర్సే కదా. సో ఏకి బికి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫాస్ట్ ఈజ్ రిటన్ యాజ్. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో ఫాస్ట్ అనేది BTUGగా రాయబడింది. రైప్ ఈజ్ రిటన్ యాజ్ SQFJ. లవ్ ఈజ్ రిటన్ యాజ్ PWFM. and table is written as UBCFM. Which of the following is the code for E? సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకొని ఈ అనే లెటర్కి ఏం కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఈ అనే లెటర్ సెకండ్ వర్డ్లో, థర్డ్ వర్డ్లో, ఫోర్త్ వర్డ్లో ఉంది కదా. సెకండ్, థర్డ్, ఫోర్త్ వర్డ్స్లో ఈ కోడ్స్ తీసుకుంటే ఏ లెటర్ కామన్గా ఉందో చూద్దాం. చూడండి, ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఈ 3 కోడ్స్లో కామన్గా ఉండేది ఏంటి? ఎఫ్. ఈ 3 వర్డ్స్లో కూడా కామన్ లెటర్ ఏంటి? ఈనే కదా. అప్పుడు మనం డైరెక్ట్గా ఈకి కోడ్ ఏమని చెప్పచ్చు? ఎఫ్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద 2 signs in the given options if interchange would not impact the correctness of the equation? సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఏ 2 signsని ఇంటర్చేంజ్ చేసినా కూడా 12 అనేది ఆన్సరే వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇస్తున్నారు? 3 × 5 + 3 - 18 డివైడ్ బై 3 = 12 ఇస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే 3 × 5 = 15. 15 + 3 ఎంత? 18. 18 - 18 డివైడ్ బై 3 అంటే 6 కదా. 18 - 6 అంటే 12 అనే ఆన్సర్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం సైన్స్ని ఇంటర్ చేసినా కూడా 12 అనే ఆన్సరే రావాలి. ఇక్కడ చూడండి, 3, 5, 3. ఈ 3 నెంబర్స్లో సైన్స్ ఇంటర్చేంజ్ చేసినా కూడా ఒకే వాల్యూ వస్తుంది కదా. మల్టిప్లికేషన్ ఇక్కడ ప్లస్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేసినా కూడా సేమ్ వాల్యూ వస్తుంది కదా. చూద్దాం, చూడండి, 3 + 5 × 3 - 18 డివైడ్ బై 3. సో ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారంగా డివిజన్ని పర్ఫామ్ చేయాలి కాబట్టి 18/3 అంటే 6. 5 3s ఎంత? 15 + 3. 15 + 3 అంటే 18. 18 - 6 అంటే వాల్యూ ఎంత? 12. సో మల్టిప్లికేషన్ ప్లేస్లో అడిషన్, అడిషన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ అనే సైన్స్ ఇంటర్చేంజ్ చేయడం వల్ల 12 అనే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్, కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ ఉందో మనం చెక్ చేద్దాం.
ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ అనిమల్స్ ఆర్ ర్యాట్స్. డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. అనిమల్స్ అన్నీ ర్యాట్స్ అని ఇస్తున్నారు. సెకండ్, నో ర్యాట్ ఈస్ బ్రౌన్. ర్యాట్ ఏది బ్రౌన్ కాదంట. ఇప్పుడు ఫస్ట్ కంక్లూషన్ చూడండి, సమ్ అనిమల్స్ ఆర్ బ్రౌన్ ఇస్తున్నారు. అనిమల్స్కి బ్రౌన్కి అసలు రిలేషన్ ఉందా? లేదు కదా. సో ఫస్ట్ కంక్లూషన్ అనేది ఫాలో అవ్వదు. సెకండ్ కంక్లూషన్ చూడండి, దోస్ అనిమల్స్ దట్ ఆర్ నాట్ ర్యాట్స్ ఆర్ బ్రౌన్. ఏవైతే అనిమల్స్ ర్యాట్స్ కావో అవి బ్రౌన్ అవుతాయి అని ఇస్తున్నారు. అనిమల్స్ అన్నీ ర్యాట్స్లోనే ఉన్నప్పుడు అనిమల్స్ ఏవైనా ర్యాట్స్ కాకుండా ఉంటాయా? ఉండవు కదా. సో సెకండ్ కంక్లూషన్ కూడా రాంగే అనమాట. నెయిదర్ కంక్లూషన్ 1 nor 2 follows. Option 3 is our correct answer. Next question. In a code language, Kemba2, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో Kemba2 అనేది దేనికి ఈక్వల్ అంటున్నారు? హీస్ క్లవర్ యొక్క కోడ్ అంట. నెక్స్ట్, బార్ ల్యాప్ ట్యాప్. బార్ ల్యాప్ ట్యాప్ అనేది దేని యొక్క కోడ్? క్లవర్ అండ్ రిచ్. క్లవర్ అండ్ రిచ్. అండ్ జెల్ టు ట్యాప్. జెల్ టు ల్యాప్ అనేది దేని కోడ్? షీ ఈజ్ రిచ్. నెక్స్ట్, విచ్ వర్డ్ స్టాండ్స్ ఫర్ షీ ఇన్ దట్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్లో షీకి ఏం కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలి. షీ అనేది పైన 2 స్టేట్మెంట్స్లో ఏమైనా రిపీట్ అవ్విందా? అవ్వలేదు కదా. సో మనం ఫస్ట్ ఈజ్కి రిచ్కి ఏం కోడ్ వస్తుందో కనుక్కుందాం. ఈజ్ అనేది థర్డ్ స్టేట్మెంట్లో ఉంది, ఫస్ట్ స్టేట్మెంట్లో ఉంది కదా. ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? 2 కదా. సో ఈజ్ అంటే కోడ్ ఏమొస్తుంది? 2. నెక్స్ట్, రిచ్ తీసుకుంటే రిచ్ అనేది సెకండ్ స్టేట్మెంట్లో ఉంది, థర్డ్ స్టేట్మెంట్లో ఉంది. ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండే కోడ్ ఏంటి? ల్యాప్ కదా. సో రిచ్ అనే వర్డ్కి కోడ్ ఏమొస్తుంది? ల్యాప్. సో మనకి 2 అంటే ఈజ్ అని తెలుసు, ల్యాప్ అంటే రిచ్ అని కూడా తెలుసు కదా. ఇంకా షీకి ఏం కోడ్ వస్తుంది? జెల్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ హిస్ హౌస్ కమల్ డ్రైవ్స్ 10 meters in northwest direction and then 10 kilometers in southwest direction. After that he drives 10 kilometers in the southeast direction. Finally he turns towards his house and drives further. In which of the directions given below is most likely to be driving అని ఇస్తున్నారు. కమల్ అనే వ్యక్తి తన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడంట. సో వాళ్ళ ఇల్లు ఇక్కడ అనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో డైరెక్షన్స్ తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఇట్లా కదా. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 10 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇలా తీసుకోవాలి 10 kilometers. సో ఇప్పుడు కమల్ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. అండ్ దెన్ 10 kilometers ఇన్ సౌత్ వెస్ట్ డైరెక్షన్. సో ఈ పాయింట్కి వచ్చిన తర్వాత సౌత్ వెస్ట్ డైరెక్షన్ తీసుకొని 10 kilometers నడుస్తున్నారంట. సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్ కదా. సో ఇలా తీసుకోవాలి. ఈ డైరెక్షన్లో 10 kilometers నడుస్తున్నాడు. సో కమల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఆఫ్టర్ దట్ హీ డ్రైవ్స్ 10 kilometers ఇన్ సౌత్ ఈస్ట్. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత 10 kilometers సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడంట. సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ కదా. సో ఇలా వస్తుంది. 10 kilometers సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. నెక్స్ట్, ఫైనలీ హీ టర్న్స్ టువర్డ్స్ హిస్ హౌస్ అండ్ డ్రైవ్స్ ఫర్దర్. సో ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటి సైడ్ డైరెక్షన్ అంటే ఇదే కదా వాళ్ళ హోమ్, ఈ సైడ్ డైరెక్షన్ తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. ఇన్ విచ్ ఆఫ్ ద డైరెక్షన్ గివెన్ బిలో ఈజ్ మోస్ట్ లైక్లీ టు బీ డ్రైవింగ్. సో ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తను ఏ డైరెక్షన్లో ఉన్నాడో మనం కనుక్కోవాలి. ఈ పాయింట్లో డైరెక్షన్స్ తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు? నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Mahesh was facing east when he started from home. He took 2 right turns and 1 left turn to reach his school. In which direction is he facing after reaching his school అని ఇస్తున్నారు. మహేష్ అనే వ్యక్తి ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ తన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాడంట. సో వాళ్ళ హోమ్ ఇక్కడ అనుకుంటే ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ కదా. ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేస్తూ కొంచెం దూరం ట్రావెల్ చేస్తున్నారు. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత హీ టుక్ 2 right turns. సో ఈస్ట్ డైరెక్షన్ ఫేస్ చేసిన పర్సన్కి రైట్ టర్న్ అంటే ఇటు సైడ్ కదా. సో ఫస్ట్ రైట్ టర్న్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాడు. అప్పుడు సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు.
2 రైట్ టర్న్స్ అంటే ఒక రైట్ టర్న్ అయిపోయింది, ఇంకొక రైట్ టర్న్ ఉంటుంది కదా. సౌత్ డైరెక్షన్లో ఫేస్ చేసే పర్సన్కి రైట్ టర్న్ అంటే ఇటు సైడ్ కదా. 2 రైట్ టర్న్స్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ టర్న్ ఒకటి తీసుకుంటున్నాడు కదా. వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాడు ఇప్పుడు మహేష్ అనే వ్యక్తి. వెస్ట్ డైరెక్షన్లో లెఫ్ట్ టర్న్ అంటే ఇటు సైడ్ కదా. లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత అతని స్కూల్కి రీచ్ అయిపోయినాడంట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సో ఇది వాళ్ళ స్కూల్ కదా, ఇది హోమ్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్ ఆఫ్టర్ రీచింగ్ హిస్ స్కూల్? సో స్కూల్కి రీచ్ అయ్యే టైంకి అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్ డైరెక్షన్ కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ సెలెక్ట్ ద లెటర్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లెటర్ క్లస్టర్స్ గివెన్. సో ఇక్కడ 5 లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఈ 5 లెటర్ క్లస్టర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉండే ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉందో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారు? M, Y, H, W ఇస్తున్నారు. M అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. తర్వాత Y అనేది ఇక్కడ ఉంది, H అనేది ఇక్కడ, W అనేది థర్డ్ ప్లేస్లో. సో H, M, W అనేది ఒక్కొక్క లెటర్ క్లస్టర్లో థర్డ్ పొజిషన్లో ఉన్నాయి కదా. Y అనేది మాత్రం ఎండింగ్లో ఉంది. సో డిఫరెంట్గా ఉందని ఏం చెప్పచ్చు? సెకండ్ ఆప్షన్ అంటే Y ఉందని చెప్పచ్చు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పెన్ అండ్ పెన్సిల్ ఈజ్ రిటర్న్ యాజ్ GCE. ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో పెన్ అండ్ పెన్సిల్ అనేది ఎలా రాయబడింది? GCEగా రాయబడింది. పెన్సిల్ అండ్ పేపర్ ఆర్ రిటర్న్ యాజ్ ECP. పెన్సిల్ and paper is written as ECP. Pen or work is written as G1K. Pen or work is written as G1K. Which of the given options would be used to write pen or pencil and work in that language? So ఈ కండిషన్స్ ని బేస్ చేసుకొని పెన్ ఆర్ పెన్సిల్ అండ్ వర్క్కి ఏం కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 స్టేట్మెంట్స్లో అండ్ పెన్సిల్ అనేటి కామన్గా ఉన్నాయి కదా. సో ఇక్కడ కోడ్ కూడా చూస్తే అండ్ పెన్సిల్కి ఏం కోడ్ వస్తుంది? EC కదా. ఈ 2 కోడ్స్లో కామన్గా ఉండేది ఏంటి? EC. సో పెన్సిల్కి అండ్కి కోడ్ ఏమొస్తుంది? EC. ఇంకా మనం ఏం కనుక్కోవాలి? పెన్ ఆర్ వర్క్ కనుక్కోవాలి కదా. పెన్సిల్కి అండ్కి కోడ్ ఏమొస్తుందో మనం కనుక్కున్నాం. ఇంకా పెన్ ఆర్ వర్కే కనుక్కోవాలి. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూడండి, పెన్ ఆర్ వర్కే కదా ఉండేది. సో పెన్ ఆర్ వర్క్కి కోడ్ ఏమి ఇచ్చారు? G1K ఇచ్చారు. సో పెన్ అంటే G, ఆర్ అంటే 1, తర్వాత పెన్సిల్ అండ్ కదా. పెన్సిల్ అండ్ అంటే EC, లాస్ట్లో K. K అంటే వర్క్. సో G1ECK. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 95 మీన్స్. సో ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో 95 అనేది ఎస్టిమేటెడ్ టైంకి ఈక్వల్ అంటున్నారు. 469 మీన్స్ 469 అనేది దేనికి ఈక్వల్? స్పేస్ అండ్ టైం. స్పేస్ అండ్ టైంకి ఈక్వల్ అంటున్నారు. 65 మీన్స్ ఎస్టిమేటెడ్ స్పేస్. 65 అనేది దేనికి ఈక్వల్? ఎస్టిమేటెడ్ స్పేస్కి ఈక్వల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ మీన్స్ స్పేస్ ఇన్ దట్ లాంగ్వేజ్? సో ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని స్పేస్కి ఏ నెంబర్ వస్తుందో మనం కనుక్కోవాలి. స్పేస్ అనేది సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్లో కామన్గా ఉంది కదా. ఈ 2 స్టేట్మెంట్స్లో కామన్గా ఉండే నెంబర్ ఏంటి? 6 కదా. సో స్పేస్కి ఏ నెంబర్ వస్తుంది? 6. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 15 houses are located in a row such that the distance between 2 adjacent houses is equal. If the distance between first and 15th house is 560 feet, then what is the distance between third and 7th house అని ఇస్తున్నారు. ఒక రోలో 15 houses ఉన్నాయంట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో
ప్రతి 2 అడ్జసెంట్ హౌసెస్ మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది అని ఇస్తున్నారు. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ 15th హౌస్ ఈస్ 560 feet. ఫస్ట్ హౌస్కి 15th హౌస్కి డిస్టెన్స్ ఎంత ఉందంట 560 అని ఇస్తున్నారు. సో ఈ డిస్టెన్స్ మొత్తం 560 feet కదా. మనం ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 3rd and 7th హౌస్. సో టోటల్ 15 houses ఉంటే ఎన్ని గ్యాప్స్ ఉంటాయి, 14 గ్యాప్స్ ఉంటాయి కదా. సో టోటల్ 560 feet 14 గ్యాప్స్ అంటే ప్రతి 2 అడ్జసెంట్ హౌసెస్కి ఎంత గ్యాప్ వస్తుంది 40 కదా. 560/14 అంటే 40. సో ప్రతి 2 houses మధ్య గ్యాప్ ఎంత 40 ఉంటుంది. మనం ఏం కనుక్కోవాలి, 3rd హౌస్ నుంచి స్టార్ట్ అవుతూ 7th హౌస్ వరకు డిస్టెన్స్ ఎంత ఉందో మనం కనుక్కోవాలన్నమాట. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి 4 గ్యాప్స్ కదా. సో 1 గ్యాప్కి 40 అంటే 4 గ్యాప్స్కి 40 × 4 కదా, అంటే 160. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. Next question. Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. Second term అనేది ఫస్ట్ టర్మ్తో ఏ లాజిక్తో రిలేట్ అయిందో అదే లాజిక్ బేస్ చేసుకొని థర్డ్ టర్మ్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎంజీ అనేది ఓజేగా మారింది. వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. చూడండి 13, 7, 15, 10. 13 అనేది 15 అయింది కదా, అంటే 2ని యాడ్ చేస్తున్నారు. 13 + 2 ఎంత 15. 7కి 3ని యాడ్ చేస్తే 10 వస్తుంది కదా. సేమ్ లాజిక్ని ఆర్ఎల్ పైన కూడా అప్లై చేద్దాం. ఆర్ అంటే 18, 12. ఫస్ట్ 2ని యాడ్ చేయాలి కదా. 18 + 2 అంటే 20. 20 అంటే ఆల్ఫాబెట్ టీ. 12కి 3ని యాడ్ చేయాలి. 12 + 3 అంటే 15. 15 అంటే ఆల్ఫాబెట్ ఓ కదా. సో ఆర్ఎల్కి నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏంటి టీఓ. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.